సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాలు కార్యక్రమంలో ఈరోజు జనవరి 10వ తారీఖు శుక్రవారం. ఏకాదశి ఉదయం 10 గంటల 19 నిమిషాల వరకు, తదనంతరం ద్వాదశి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం 1 గంట 46 నిమిషాల వరకు, తదనంతరం రోహిణి నక్షత్రం ఉంటాయి. ఇక ఈరోజు ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి లేదా పుత్రద ఏకాదశిగా ఈరోజున్న ఏకాదశిని అభివర్ణించడం అనేది జరుగుతుంది. అందులో మరి ఉత్తర దర్శనం అనేది కూడా ఈ రోజు నుంచి ఉండటం అనేది, అందుకని దీన్ని ఉత్తర ద్వారాలు ఈ రోజు నుంచి తెరుచుకుంటారని చెప్పి కూడా మనం అభివర్ణిస్తూ ఉండటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కనుక ఈరోజు పరమ పుణ్యమైన దినం. ముఖ్యంగా వైష్ణవులకి ఇటు ఏకాదశి ద్వాదశి కలిసి రావటం వల్ల ఈరోజు వాళ్ళకి మరింత విశిష్టమైన తిథిగా కూడా ఉంటుంది. ఈరోజు మరి శక్తి అనుసారం ఎవరైనా సరే ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణ కానీ లేదా నారాయణ గాయత్రి పఠనం కానీ చేసినట్టయితే గనక మరిన్ని మంచి ఫలితాలు రావడానికైతే ఉంటుంది. మరి ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా అచితూచి అడుగు వేయవలసిన అవసరం ఎంతైనా కూడా కనపడుతుంది. ఇంట్లో కొద్దిగా అనారోగ్యాల రీత్యా కొంత అధికంగా ధనం వ్యయం అయ్యే సూచనలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక చేసే వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన మార్పులు కానీ కొత్తగా వచ్చే సమస్యలు కానీ ఏమీ కనిపించడం లేదు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అతి కష్టం మీద మంచి జరిగే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక కోర్టు వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు వాయిదా పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు మరి ద్వాదశ రాశుల్లో తర్వాత రాశి అయిన వృషభ రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. అలాగే మేషరాశి వారు ఎక్కువగా ఈరోజు వినాయకుడిని పూజించాలి. ఇప్పుడు మరి వృషభ రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఎలాంటి కఠినమైన విషయం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ యొక్క తెలివితేటలతో పరిష్కరించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందడానికి శతవిధాలా మీరు ప్రయత్నించడం అనేది కూడా కనిపిస్తుంది. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. కంఠానికి సంబంధించినవి కానీ నుదుటికి సంబంధించినవి కానీ ఏదైనా సరే చిన్న చిన్న ప్రమాదాలు జరగవచ్చు కనుక జాగ్రత్త పడండి. ఇక ఈరోజు అయితే కనుక మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక ధన వ్యయం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉందాము అనుకున్నప్పటికీ కూడా ఏదో రకమైన ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కొత్త వస్తువులు సమకూర్చుకోవటానికి సాధ్యమవుతుంది. సంతానపరంగా అభివృద్ధి ఉంటుంది. దూర ప్రాంతాలకి వెళ్ళాలి అనేది ఏదైనా ఉంటే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు ఈరోజు అయితే బలంగా చేసుకోవచ్చు. ఈరోజు మీకు నరసింహస్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఇటు ప్రభుత్వ ఉద్యోగాలకే కాకుండా మామూలు ఉద్యోగస్తులకి, అన్ని రకాల ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు ఎక్కువగా మంచి ఫలితాలు కలిగే సూచనలు ఎక్కువ ఉన్నాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా తలవంతలంపుగా ఏదైనా సరే గుర్తింపు గౌరవం పెరగటం అనేది, లేదా మీ యొక్క ప్రతిభ పాట వాళ్ళు 10 మందికి విశదీకరించబడటం అనేది కూడా ఉండొచ్చు. ధనం ఎంత ఖర్చు ఉన్నప్పటికీ కూడా దానికి తగినంత రాబడి కూడా ఎక్కువే ఉండే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కొత్తగా ఉద్యోగం కావాలని కోరుకునే వారికి ఆ రంగంలో వాటికి సంబంధించిన ప్రయత్నాలు చేసినట్టయితే ఈరోజు విజయ అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు అడుగడుగున ఏవో రకమైన అవరోధాలు ఎదురవుతాం అనేది ఉద్యోగ పరంగా ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు మీ యొక్క సమన్వయ శక్తితో మళ్ళీ ఒక కొలిక్కి తెచ్చుకోగలుగుతారు. ఇంట్లో బంధుమిత్రుల యొక్క తాకిడి పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అనుకోని ఏవైనా సరే
సంఘటనలు జరిగి కొంత మనసు కలతపడే సూచనలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీరు మీ యొక్క శక్తి సామర్థ్యాల మేరకు అన్ని రకాలుగా కూడా ముందుకు రాగలుగుతారు. అన్నిటినీ అధిగమించి ఒక నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. ఈరోజు మీకు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. కన్యా రాశి వారికైతే గనక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అవి ఎంతో కొంత ఉపయుక్తంగా ఉండటం అనేది అయితే ఉంటుంది. నాన్నగారి ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్త పడాలి. దూర ప్రదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యము అవుతాయి. ఇంటికి ఒక కొత్త వ్యక్తి ఆగమనం వల్ల మీరు కొంత ముందు వెనక ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది. వృత్తి ఉద్యోగాల్లో తొందరపాటు లేకుండా ఒక సమన్వయంతో ముందుకు వెళ్ళవలసిన అవసరం కూడా ఎక్కువే కనిపిస్తుంది. బయట నుంచి రావాల్సిన సకాలంలో రాలేకపోవటం, తర్వాత మిత్రులు ఎవరినైతే మనం ఎక్కువగా నమ్ముతాం వాళ్ళ వల్ల ఏదైనా సరే కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇక వ్యసనాల పరంగా కూడా ఈరోజు ఏమైనా సరే చికాకులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది కనుక సూర్యుడికి సంబంధించిన ఆరాధన మీకు మేలు చేస్తుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. కొత్తగా వివాహం కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారి యొక్క ప్రయత్నాలని మరింత ముమ్మరం చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన. ఇక జ్యేష్ఠ నక్షత్రం వారికి అనారోగ్యం, అనురాధ నక్షత్రాలకి సౌభాగ్యం, విశాఖ నక్షత్రం వారికి పురోభివృద్ధి ఈరోజు ఎక్కువగా కనిపిస్తాయి. కొత్తగా ఇల్లులు భూములు కొనాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఉత్తమం. ధనుర్రాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పనులు అయినా సరే ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మిగతా అన్ని విషయాల్లో మీ ఏదైనా శైలిలో ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. పెద్దవారి యొక్క అండదండలు మీకు లభిస్తాయి. అలాగే మీరు కూడా మీ యొక్క రంగాలు ఎంచుకున్న రంగాల్లో మీరు మీ శక్తి సామర్థ్యాల వరకు నీతి నిజాయితీలతో ముందుకు వెళ్ళటం అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. సంతాన విషయంలో మాత్రం చిన్న చికాకులు ఎదురయ్యే అవకాశాలు అయితే లేకపోలేదు. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఒక ముఖ్యమైన సందేశం మిమ్మల్ని కొంత అయోమయానికి గురి చేయటం అనేది కూడా ఉంటుంది. తర్వాత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటికి కొంతవరకు దూరంగా ఉండటం అనేది మంచిది. నాన్నగారు లేదా అటువైపు ఉండే బంధువుల ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో మరీ ఎక్కువగా ఉండకుండా మధ్య మార్గంగా వెళ్ళటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఇంటి వ్యవహారాల్లో కొంతవరకు చికాకులు ఎదురయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంట్లో తరచూ ఎవరో ఒకరి అనారోగ్య రూపేణ మనకి మానసికంగా కొంత అలజడి, అధిక ధనవ్యయం కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉందాము అనుకున్నప్పటికీ కూడా ఖర్చులు విపరీతంగా రావటం, మనని ఊపిరి సలపనివ్వకుండా ఉండటం అనేది కొంతవరకు మిమ్మల్ని లోపల ఆందోళన కలిగించే అంశంగా ఉండిపోవటం అనేది కూడా ఉంటుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారు ఈరోజు కనుక కొద్దిగా గట్టిగా ప్రయత్నించినట్టయితే కొంత కార్య సానుకూలత అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు మీరు ఎక్కువగా సూర్యుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మానసికంగా కొంత ఉల్లాసం లభించడం అనేది అయితే ఉంటుంది. చేసే వృత్తి ఉద్యోగాల్లో కొంత విరామం కానీ, తర్వాత మన యొక్క గుర్తింపు గౌరవాలకు భంగం కలగకుండా ముందుకెళ్ళటం కానీ సంభవించవచ్చు. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి సంబంధాలు దగ్గర వచ్చి కుదరకపోయే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. కంటికి సంబంధించినవి కానీ, కొంతవరకు హృదయానికి సంబంధించినవి కానీ చిన్న అనారోగ్య సమస్యలు తాత్కాలికంగా ఎదుర్కోవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.